వెల్కమ్ బ్యాక్ SumaTV కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ ఆనియన్ రింగ్స్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ కూడా, చాలా బాగుంటాయి, చాలా సింపుల్గా అయిపోతాయి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నాను. వీటిని రౌండ్గా కొంచెం గ్యాప్ ఇచ్చి పెద్దవిగా కట్ చేసుకోవాలి. అంతా సన్నగా కట్ చేయకూడదు, ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని ఇలా తీసుకోవాలి. తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ కూడా ఇలానే చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. దానిలో ఇలా స్ట్రైనర్ పెట్టుకొని 1/2 కప్పు మైదా తీసుకోవాలి. ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకోవాలి, చూసారుగా అన్నీ కూడా. సో ఇందులోనే ఒక 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. వేసుకొని చల్లించుకోవాలి. ఎందుకంటే ఎటువంటి డస్ట్ అండ్ గడ్డలు ఉన్నా సరే, పిండి గడ్డలు ఉన్నా సరే పోతాయి. సో ఇలా చల్లించుకోవాలి నీట్గా. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా కారం కొద్దిగా, చిన్నపిల్లలు ఉండేవాళ్ళు తగ్గించుకోండి, పెద్దవాళ్ళు అయితే అది మీ ఇష్టము, ఎక్కువ వేసుకున్న ఓకేనే. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో ఎటువంటి మసాలాలు వేసుకోవాల్సిన వాళ్ళు, సో వేసుకోవాలి అనుకునే వాళ్ళు వేసుకోండి, నేను వేయటం లేదు. ఇప్పుడు వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసి. చూడండి, ఇలా థిక్గా అండ్ జారుగా ఇలా మిక్స్ చేసుకోవాలి. రెడీగా బ్రెడ్ ఉంటే బ్రెడ్ అండ్ కార్న్ఫ్లేక్స్ ఉంటే కార్న్ఫ్లేక్స్ ఇలా పొడి కొట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఆనియన్స్ ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని డిప్ చేసుకొని, సో ఇందులో ఇంకా ఇప్పుడు ఈ కార్న్ఫ్లేక్స్ ఉంది కదా, ఇందులో డిప్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఇంకా ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉండేటప్పుడే వేసుకోవాలి, బాగా హీట్ అవ్వకూడదు, లేదంటే బయట మాడిపోతుంది, లోపల ఫ్రై అవ్వదు. సో అన్నీ కూడా ఇలానే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు తీసేసేయాలి. ఇంకా ఉంచామంటే మనకి మాడిపోతాయి, ఆటోమేటిక్గా కలర్ అనేది ఇంకా బాగా వచ్చేస్తాయి ఇవి. సో తీసేసేయాలి అన్నీ కూడా ఇలా చేసేసుకొని. చూసారుగా ఫ్రెండ్స్, మన ఆనియన్ రింగ్స్ రెడీ అయ్యాయి. సో ఇలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, సూపర్గా ఉంటాయి. సో ఇంకా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామా. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ప్లేట్లోకి మన ఆనియన్స్ రింగ్స్ ఇలా సర్వ్ చేసుకోవాలి. ఈవినింగ్ టైం పిల్లలకి ఇస్తే అస్సలు విడిచిపెట్టరు. అసలు చెప్పాలంటే రోజు ఇవే చేయి మమ్మీ అని అడుగుతారనమాట, అట్లా ఉంటాయన్నమాట. సో చాలా టేస్టీగా, క్రిస్పీగా, సూపర్ టేస్టీతో, చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.